నల్గొండ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం ఎస్ఐఆర్ కార్యక్రమంపై బిఎల్ఓలు బిఎల్ఏలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడుతూ మరో 5 రోజుల్లో ఎస్ఐఆర్ కార్యక్రమం ముగియనున్న నేపథ్యంలో ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా బిఎల్ఓలు బిఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. నల్గొండ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం ఎస్ఐఆర్ కార్యక్రమంపై బిఎల్ఓలు బిఎల్ఏలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు రావుల శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడుతూ మరో 5 రోజుల్లో ఎస్ఐఆర్ కార్యక్రమం ముగియనున్న నేపథ్యంలో ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా బిఎల్ఓలు బిఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. 33వ, 34వ, 13వ డివిజన్ల ప్రజలకు ఎస్ఐఆర్ ఫారాలు నింపడంలో బిఎల్ఓలకు సహకారం అందిస్తూ ప్రజలకు అవసరమైన సూచనలు, సహాయం అందించాలని ఆయన కోరారు. ఇప్పటికే ఎస్ఐఆర్ ఫారాలు అందుకున్న ప్రతి ఇంటిని మరోసారి సందర్శించి నింపిన ఫారాలను సకాలంలో సేకరించేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎస్ఐఆర్ ఫారాలు నింపడంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బీఆర్ఎస్ పార్టీ తరపున నియమించబడిన సీనియర్ నాయకులు, పార్టీ బిఎల్ఏలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవాలని, మన ఓటు మన బాధ్యత అనే భావనతో ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 2002 ఓటర్ జాబితా అవసరమైన వారు స్థానిక మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డిని సంప్రదించవచ్చని తెలిపారు. వివరాల కోసం 7981492058 నెంబర్ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగులపల్లి శ్యాంసుందర్, రాపోలు వెంకటేశ్వర్లు, సిరిగిరి సురేష్ రెడ్డి, బండా మధుసూదన్ రెడ్డి, సతీష్ రెడ్డి, రాజు, భాష్యం సతీష్, ఏమిరెడ్డి, విజేందర్ రెడ్డి, శ్రీకాంత్ తదితర బిఎల్ఏలు పాల్గొన్నారు. బిఎల్ఓలు దేవిరెడ్డి, లక్ష్మి, మంతాటి లావణ్య, పంతులు, కవిత, ఊట్కూరు రేణుక తదితరులు పాల్గొన్నారు. లిస్టు తీసుకొని ఇంటింటికి పోతే తప్ప సాధ్యం కాదు. 34వ డివిజన్ మొత్తం తిరిగిరండి. ఏమైతే నష్టం ఏమన్నా మా అంటే ఇప్పుడు 2-3 రోజులు పడుతుంది. ఇన్ని రోజులు కష్టపడ్డది వేరు, ఒక 10వ తారీఖు దాకా కష్టపడ్డది వేరు. కాబట్టి మీరు దయచేసి మీకు వేడుకుంటాం ఏంటంటే అందరు ఇంటింటికి పోయిరారు పుణ్యం ఉంటుంది. మరి వాళ్ళకు ఓటు ఉన్నది లేదని తెలియదు. ప్రజాస్వామ్యంలో ఒకటి బాగా గుర్తిస్తూ మీకు ఏం చెప్పారు, ఆర్టీఓ ఆఫీస్లో తర్వాత ఎంఆర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టి మన అక్కడ మన ఫంక్షన్ హాల్లో ఇంటింటికి వస్తారు. తర్వాత మీకు వాళ్ళు ఏమనుకుంటారు, మాకు ఓట్లు ఏదైనా